ఇవాళ మధ్యాహ్నం ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పేదలకు గృహ నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, పేదలు మధ్య తరగతి వర్గాల అధీనంలోని స్థలాల క్రమబద్దీకరణ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్లోని ఏపీ సచివాలయ భవనాలను అప్పగించాలంటూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై ఇవాళ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. హైదరాబాద్లో ఏపీకి ప్రత్యేక భవనం నిర్మించి ఇచ్చాకే సచివాలయ భవనాలు అప్పగించాలని కేబినెట్ సూచించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. సదర్ వేడుకలకు హైదరాబాద్ సిద్దమైంది. ఏటా దీపావళి తర్వాత రోజు యాదవులు సదర్ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా దున్నపోతులను అందంగా ముస్తాబు చేసి ఊరేగిస్తారు. బ్యాండు బాజాలతో బారాత్ తీస్తారు యాదవులు. ఓవైపు డీజే అదరగొడుతుంటే సోకులతో వయ్యారాలు పోతూ షో చేస్తాయి దున్నపోతులు. ఈసారి సదర్ ఉత్సవాలలో ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించిన దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసే దున్నపోతులను సదర్ ఉత్సవ నిర్వాహకులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. హర్యానా నుంచి వచ్చిన యువరాజు 2 రోజుల పాటు జరిగే సదర్ ఉత్సవాల్లో తన టీవీ ప్రదర్శించనున్నాడు. ఏటా అక్టోబర్, నవంబర్ నెలల్లో వచ్చే ఈశాన్య రుతుపవనాలు తమిళనాడులోకి ప్రవేశించేంది భారత వాతావరణ శాఖ. దీని ప్రభావంతో 2 రోజుల్లో తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గత ఏడాది ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురిసి వరదలు వచ్చాయి. దీంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు అలర్ట్ అయ్యారు. దక్షిణ కోస్తాకు ఆనుకుని ఉన్న బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. విజయవాడ సంగీత కళాశాల వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఇటీవల ఢూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన భారీ వినాయకుడి పూజ కార్యక్రమం వివాదాస్పదమైంది. తాజాగా పారిశ్రామికవేత్త కోగంటి సత్యం తలపెట్టిన స్వచ్ఛ భారత కార్యక్రమంపై వివాదం చెలరేగింది. ఈ కార్యక్రమానికి పోలీసులు అడ్డుపడ్డారు. అనుమతి లేనందున కాలేజీలోకి వెళ్లనిచ్చేది లేదని స్పష్టం చేశారు. అయితే సంగీత కళాశాలలో మద్యం సీసాలతో పాటు అపరిశుభ్రత వాతావరణం ఉందని, తాము శుభ్రం చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఎమ్మెల్యే బోండా అడ్డుకుంటున్నారని కోగంటి సత్యం విమర్శించారు. అనంతపురం జిల్లా పెనుకొండలో రాయల ఉత్సవాలను నిర్లక్ష్యం చేయడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గతంలో ఉత్సవాలు నిర్వహించినా ప్రస్తుత ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం లేదని నేతలు మండిపడుతున్నారు. ఆగస్టులో రాయల ఉత్సవాలు చేయాల్సి ఉన్నా ఇప్పటివరకు చేయలేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పెనుకొండలో రాయల ఉత్సవాలు నిర్వహించకుంటే అఖిలపక్ష ఆధ్వర్యంలో భిక్షాటన చేసి తామే వాటిని నిర్వహిస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. భగవంతుడికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతోంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం శివనామాన్ని స్మరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇవాటి నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసం కోసం తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు ముస్తాబయ్యాయి. కార్తీక మాసం అనగానే నదీ స్నానాలు, కార్తీక దీపాలు, వన భోజనాలు గుర్తుకొస్తాయి. ఇక ఈ నెల రోజుల పాటు భక్తులు నియమనిష్ఠలతో నోములు చేపడతారు. శివ పార్వతుల అనుగ్రహం కోసం పూజలు చేస్తారు.
తెలంగాణలో అతిపెద్ద శైవ క్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం కార్తీక మాసం వేడుకలకు సిద్దమైంది. ఇవాటి నుంచి శివుడికి ప్రీతిపాత్రమైన నెల ప్రారంభం అవుతుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలిస్తున్నారు భక్తులు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. శివయ్యకు ఇష్టమైన మాసంలో కార్తీక దీపాలు వెలిగించి పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. గోదావరి తీరం కార్తీక శోభతో కళకళలాడుతోంది. రాజమండ్రి గోదావరి ఘాట్లలో వేలాదిగా భక్తుల పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పరిశుభ్రతకు సంబంధించి కార్పొరేషన్ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. నేటి నుంచి కార్తీక మాసం ఆరంభం కావడంతో గోదావరి నదీ తీరంలోని వేలాది మంది భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించడం జరుగుతున్నది. ఈ కార్తీక మాసం ఆరంభం నుంచి నెల రోజుల పాటు అంటే నవంబర్ 30వ తేదీ వరకు కూడా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించినట్లయితే పుణ్యఫలం లభిస్తుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. అయితే ఈ సంవత్సరం కార్తీక మాసం అనేది సోమవారం రావడం ఒక ప్రత్యేకత. అయితే గోదావరి నదిలో చూసినట్లయితే శానిటేషన్ మట్టికి, మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల మట్టికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం ఇదిగా ఉన్నది. కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఏడాది ప్రత్యేకమైన ఏర్పాట్లు అయ్యి చేయటం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం అటువంటి ఏర్పాట్లు కూడా చేయలేదు. అయితే గోదావరి ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఈ పుష్కర్ ఘాట్ లో ఉన్నాం. ఈ పుష్కర్ ఘాట్ లో చూస్తే ఈ బురదమయం అయిపోయి మొత్తం నీరంతా కూడా బురదమయం అయిపోయింది. అయితే ప్రతి సంవత్సరం ఇక్కడ గోదావరి ఇసుక వేసినట్లయితే కొంత ఇదిగా ఉంటుంది. అయితే ఇప్పుడు స్నానాలు చేయడానికి కూడా భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా అడిగి తెలుసుకుంది ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అమ్మా? ఏమైనా కింద బురదగానే కాళ్ళకే గుచ్చుకున్నట్టుగా ఉన్నాయి. అడుగున కాళ్ళకే గుచ్చుకున్నట్టుగా వైర్లతోటి ఎలా ఉన్నాయి. కార్తీక మాసం ప్రతి నెల రోజులు వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాను. ఎలాగుంది గత నెల ఇప్పుడు ఎలాగుంది? ఇంకా చేస్తారు, మరి క్లీన్ చేయలేదు, ఇంకాను చేస్తారు. పర్వాలేదు, బాగానే ఉంటుంది. మేము ఈ రోజే ఫస్ట్ టైం రావడం, రాజమండ్రి రావడం కార్తీక మాసం. కానీ బాగుంది కదండి, జనం వస్తే మరి నీళ్ళు ఇలాగే ఉంటాయి కదండి. అయితే ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఇక్కడ గోదావరి నదిలోని భక్తులందరూ కూడా పైన పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి తర్వాత గట్టు పైన పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్కడ కార్తీక దీపాలని గోదావరిలో వదలటం జరుగుతున్నది. దీంతో అరటి దొప్పలతో పాటు ఈ దీపాలు అవి కూడా ఎక్కువగా రావడం జరుగుతున్నది. దాంతోపాటు ఇక్కడ మట్టికి గోదావరి నదిలో మట్టికి చూసినట్లయితే ఇసుక లేకపోవడం కారణంగా ఇక్కడ బురదమయం అయిపోయి నీళ్ళంతా బురదమయం అయిపోయింది. దీంతో కొద్దిగా భక్తులు అసౌకర్యానికి గురవడం జరుగుతున్నది. ఇక మరి చూసినట్లయితే కార్తీక మాసం కావడంతో ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు అంటే ఈ నేటి నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఇదే విధంగా భక్తులు వేలాదిగా విచ్చేసి ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించడం జరుగుతున్నది. అయితే వీళ్ళు కుదరని వారు కనీసం సోమవారాలు అయినా సరే ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది ఒక విశిష్టత చూసినట్లయితే మొత్తం ఈ ఏడాది సోమవారం తోటి ఈ కార్తీక మాసం ఆరంభం కావడంతో పాటు దాంతోపాటు ఈ ఏడాది మట్టికి 5 సోమవారాలు కార్తీక మాసం 5 సోమవారాలు రావడం కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. దీంతో ఈ సోమవారాలతో పాటు మిగతా పుణ్యదినాలతో పాటు కార్తీక పౌర్ణమి రోజులను కూడా ఎక్కువగా వేలాది మందిగా ఇక్కడ భక్తులు విచ్చేసి ఇక్కడ స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. గోదావరి నదీ తీరంలో నదీ ప్రాంతంలో ఈ కోనవరం దగ్గర నుంచి చూసినట్లయితే సముద్రంలో కలిసే అంతర్వేది వరకు కూడా ఇదే విధంగా భక్తులు పెద్ద సంఖ్యలోని విచ్చేసి ఇక్కడ స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా మొక్కలకి ఈ మహిళలు చూసినట్లయితే చాలా అత్యధికంగా ఇక్కడికి విచ్చేసి ఈ మహిళలు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించిన వాళ్ళతో పాటు ఈ శివాలయాల్లో కూడా దర్శించుకోవడంతో శివాలయాలు కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కార్తీక దీపాలని ఇక్కడ మహిళలు వదులుతూ జరుగుతున్నది. అమ్మ ఇక్కడ ఎందుకు కార్తీక దీపాలు వదులుతారు చెప్పాలండి. అయితే ఇక్కడ కార్తీక దీపాలు వదులుతో పాటు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అమ్మ చెప్పండి అమ్మ, కార్తీక మాసం ఏంటి విశిష్టత? కార్తీక దీపాలు ఎందుకు? కార్తీక మాసం అంటే అన్ని నెలల్లోకి చాలా విశిష్టమైన నెల అనమాట అండి. ఈ నెలలో శివకేశవుల్ని ప్రత్యేకంగా ఆరాధించి శివాలయాల్లో పూజలు అభిషేకాలు అన్నీ నిర్వర్తించి రోజు గోదావరి స్నానం చేసి రోజుకొక దానం ధర్మం అన్నీ చేసుకోవాలన్నమాట అండి. చేసుకుంటే జన్మరాహిత్యం అవుతుంది. ఎన్ని రోజులు చేస్తారు మేమండి? ముఖ్యమైన రోజుల్లో చేస్తాను నేను. అంటే ప్రతిరోజు చేయలేనండి, ముఖ్యమైన రోజుల్లో మట్టికి చేస్తాను. నెలకు ఒక 10 రోజులు, ఒక వారం రోజులు అలా చేస్తాను అనమాట.
ఇక్కడ మట్టికి ఇక్కడ వచ్చి ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఇలాగా స్నానాలు ఆచరించడం జరుగుతున్నది. దీంతో గోదావరి స్నాన ఘట్టాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో మొత్తం ప్రతి రేవులోనూ కూడా ఇక్కడ రాజమండ్రిలో చూసినట్లయితే కోట్లింగాల ఘాటు దగ్గర నుంచి పుష్కర్ ఘాటు, గౌతమి ఘాటు, సరస్వతి ఘాటు, ఈ ఘాట్లన్నీ కూడా మార్కండేయ స్వామి ఘాటు కూడా ప్రతి ఘాటు కూడా ఇక్కడ ఇదే విధంగా కిటకిటలాడుతుండటంతో పాటు గోదావరి నదీ తీర ప్రాంతంలో ఉన్న శివాలయాలన్నీ కూడా అంటే భక్తులతోటి కిక్కిరిసిపోయినాయి. ఇక్కడ చూసినట్లయితే పంచరామ క్షేత్రాలైన ద్రాక్షారాము, సామర్లకోట సోమేశ్వర స్వామి ఆలయం కానీ చూసినట్లయితే ఆ రెండు ఆలయాల్లో కూడా భక్తులు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు బారులు తీరి ఉన్నారు. అక్కడ ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడంతో పాటు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా జరుపుతున్నారు. దీంతో గోదావరి నదీ తీరంతో పాటు కార్తీక మాసం ఆరంభం కావడంతో భక్తులతోటి సందడి నెలకొన్నదని చెప్పవచ్చు. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ.